దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అమెరికాలో భారతీయ విద్యార్థుల వ్యతల గురించి రకరకాలుగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తుంటే తల్లిదండ్రులు ఆందోళన, విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి టెన్షన్, ఇదంతా కూడా ట్రంప్ ఎఫెక్ట్. ఏ విధంగా విదేశీ విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులని ఆందోళనకు గురి చేస్తుందో ఇక్కడ మనకి ఉదాహరణ ఏది, నిన్న మీడియాలో వచ్చిన కథనాలు. నాన్న డబ్బు పంపండి ప్లీజ్ అంటూ ఆ కూకట్పల్లి విద్యార్థి ఇక్కడ హైదరాబాద్లో తల్లిదండ్రులకి ఫోన్లు చేయటం, మెసేజ్లు పంపటం. ఒక కూకట్పల్లి స్టూడెంటే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు తల్లిదండ్రుల వస్తున్న మెసేజ్లు కానీ, ఫోన్ కాల్స్ కానీ చూస్తుంటే అన్నీ ఇదే మోడల్. ఏది, ఆ పార్ట్ టైం ఉద్యోగాల పైన ఈ ఇమిగ్రేషన్ అధికారులు వీళ్ళందరూ కూడా అక్కడ టైట్ చేయటం. ఏది, క్యాంపస్లో పనిచేసే ఉద్యోగాల పైన కాకుండా బయట మాల్స్లో, రెస్టారెంట్లలో, పెట్రోల్ బంకుల్లో పనిచేసే విద్యార్థులంతా కూడా వాళ్ళు ఉద్యోగాలు మానేసుకుని ఎందుకైనా మంచిదిలే ఈ 3 నెలలు ఆగి తర్వాత చూద్దామన్నాడు. దీంట్లో కొంచెం తల్లిదండ్రులను డబ్బు పంపమని పంపుతున్న ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే మెసేజ్లు కానీ చూస్తుంటే అందరిలో అదే ఆందోళన. ఏది, ట్రంప్ ఎఫెక్ట్ ఏ విధంగా విదేశీ విద్యార్థుల పైన పడింది. విదేశీ విద్యార్థులపైనే కాదు ట్రంప్ ఎఫెక్ట్, అది వైస్ వర్సా. ఏం జరుగుతుంది, ఇది అమెరికన్ ఎడ్యుకేషన్ ఎకానమీ పైనే నీకు దీని ప్రభావం పడుతుందన్నమాట. అమెరికా యూనివర్సిటీలపైనే దీని ప్రభావం దీర్ఘకాలంలో పడుతుంది. ఇక్కడ దీనివల్ల కలిగే మంచి కన్నా కూడా చెడు ఎక్కువ వస్తుందనేదే మనం ఇక్కడ పరిశీలించాలి. ఇప్పుడు అసలు విదేశీ విద్యార్థులు మనం తీసుకున్నట్లయితే, భారతీయ విదేశీ విద్యార్థులు రాజ్యసభలో కేంద్ర మంత్రి చెప్పినటువంటి ఆ లెక్కల ప్రకారం 2024లో 13,35,878 మంది భారతీయ విద్యార్థులు ఉంటే, అది నిరుడుగన్నా ఈ ఏడాది దగ్గర 17,000 మంది పెరిగారనమాట. అంటే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 2022లో 4 లక్షల మంది పెరిగారు. ఒకసారిగా 9 లక్షల నుంచి నీకు 13 లక్షలకి పెరిగిన ఉదంతం, తర్వాత 13,35,000 ఏమో చేరితే, దీంట్లో వచ్చేసరికి వీళ్ళందరిలో కూడా ఈ విద్యార్థులు, భారతీయ విద్యార్థుల్లో కెనడాకి అత్యధికంగా మనం చూసాం. దగ్గర 4,27,000 మంది కెనడాని మరి వాళ్ళు తీసుకుంటే ప్రాధాన్యంగా. అమెరికా ఎంత, అది 3,37,000 మంది వెళ్తున్నారు. ఆ తర్వాత నీకు వచ్చేసరికి ఇటు బ్రిటన్, యూకే 1,27,000 మంది, ఆ తర్వాత అటు ఆస్ట్రేలియా 1,00,000 మంది పైగా, నెక్స్ట్ ఇక జర్మనీలో 49,000 మంది ఏమో ఉన్నత విద్యా అభ్యాసం కోసం వెళుతున్న నేపథ్యంలో ఒక భారతదేశమే కాదు, అనేక దేశాల నుంచి అమెరికాకి, ఇతర ఈ యూకే, ఈ దేశాలకు వచ్చి చదువుకుంటుంది. కేవలం ఏంటంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే అక్కడ పోస్ట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కానీ, నైపుణ్యాభివృద్ధి, ఏది ఎక్స్పోజర్, ఒక అటు లాంగ్వేజ్లో కానీ, ఇటు మొత్తం ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి? ఇదేదో ఒక కొంతమంది బ్రెయిన్ డ్రైన్ అంటారు, కొంతమంది బ్రెయిన్ ట్రైన్ అంటారు. ఇది ఒక ఇన్నోవేషన్. ఏది, ఈ ప్రపంచం మొత్తం ఈ విద్యార్థులు తిరగడం ద్వారా, వివిధ దేశాల యూనివర్సిటీల్లో చదువుకోవడం ద్వారా అక్కడ ఎకానమీ గ్రోత్ అవుతుంది, కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది, నైపుణ్యాభివృద్ధికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ట్రంప్ పెడుతున్నటువంటి ఆంక్షలు, లేకపోతే ఈ ఆందోళన, ఈ టెన్షన్స్, ఈ ఇమిగ్రేషన్ టైట్ చేయటం, వీటన్నిటి వల్ల మనం తీసుకున్నట్లయితే నష్టపోయేది విద్యార్థులు, విదేశాలే కాదు, నష్టపోయేది అమెరికా ఎకానమీ కూడా. ముఖ్యంగా అమెరికన్ వర్సిటీల పైన, అమెరికా ఎకానమీ పైన ఇది పెను ప్రభావం చూపిస్తుంది అన్నమాట. మీకు ఎక్కడి దాకా ఎందుకు మనం తీసుకున్నట్లయితే, ప్రతి 7 విదేశీ విద్యార్థుల వల్ల 3 అమెరికా జాబ్స్ క్రియేట్ అవుతాయంట. ఇది
నాఫ్సా నివేదిక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు 14 లక్షల మంది విదేశీ విద్యార్థులు, భారతీయ విద్యార్థులే 3,40,000 మంది ఉన్నప్పుడు, మరి ఆ 14 లక్షల విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాలో దగ్గర దగ్గర 6 లక్షల జాబ్స్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాలు, ఈ F1 వీసాలపైన కానీ, H1 వీసాలపైన కానీ ఈ ఆంక్షల వల్ల అమెరికాలోనే 6 లక్షల ఉద్యోగాలపైన దాని ఎఫెక్ట్ పడుతుంది. ఏం జరుగుతోంది? మీరు విదేశీ విద్యార్థుల్ని మీరు రాకుండా చేస్తే, అడ్డుకోవటం కాకపోయినా ఆంక్షలు విధించడం ద్వారా అమెరికన్ ఎడ్యుకేషన్ ఎకానమీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందనమాట. ఎక్కడో దాకా ఎందుకు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. కాలిఫోర్నియా ఎకానమీకి విదేశీ విద్యార్థుల వల్ల $6.8 బిలియన్ కంట్రిబ్యూషన్ అంట. ఇది నేను చెప్తోంది దగ్గర దగ్గర ఒక 5-6 ఏళ్ల క్రితం లెక్కలు అనమాట. 74,814 ఉద్యోగాలు క్రియేట్ అయినట్టు. ఒక కాలిఫోర్నియా ఎకానమీకి విదేశీ విద్యార్థుల వల్ల అటు ఉద్యోగాలు క్రియేట్ అవ్వటము, ఇటు ఎకానమీ డెవలప్మెంట్. న్యూయార్క్ ఎకానమీకి $5 బిలియన్ కంట్రిబ్యూషన్ విదేశీ విద్యార్థుల వల్ల 59,586 ఉద్యోగాలు క్రియేట్ అయినట్టుగా. మసాచ్యూసెట్స్ ఎకానమీకి $3.2 బిలియన్ కంట్రిబ్యూషన్ ఈ విదేశీ విద్యార్థుల వల్ల 38,799 జాబ్స్ క్రియేట్ అయినట్టుగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ నివేదికలో తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షల దుష్ఫలితాలు అటు విదేశీ విద్యార్థులపైనో లేకపోతే విదేశాలపైనో కాదు, అమెరికన్ ఎకానమీ పైన కూడా ఎంత చెడు ప్రభావం చూపిస్తుందనే దానికి ఉదాహరణ అనమాట. అమెరికా పైన, అమెరికా కాలేజీల పైన కూడా దుష్ప్రభావం పడుతోంది. ఇప్పుడు విదేశీ విద్యార్థులు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ అమెరికాలో మనకి అక్కడ అటు సేవల రంగంలో కానీ, లేకపోతే ఈ ట్యూషన్ ఫీజులుగా యూనివర్సిటీలకు కానీ, హౌసింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఇక్కడ సరుకుల కొనుగోళ్ల ద్వారా 14 లక్షల మంది విద్యార్థులంటే మరి ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ అమెరికా ఎకానమీ బిల్డప్లో ఈ యూనివర్సిటీలు లేకపోతే విదేశీ విద్యార్థులు ఎంత దోహదం చేస్తున్న నేపథ్యంలో ఈ 3 నెలలు 4 నెలల్లో మారుతుంది అంటున్నారు పరిస్థితులు. ఏది రేపు ఏప్రిల్ తర్వాత ఇంత ఆంక్షల ప్రభావం ఉండకపోవచ్చు, ఇదేదో షో మ్యాన్ ఇది కనపడుతోంది, ఇవన్నీ కూడా ఏదో గిమ్మిక్స్గానే భావిస్తున్న నేపథ్యంలో ఏదైనా విద్యార్థుల్లో ఒక టెన్షన్ లేకపోతే తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఆందోళన ఫలితంగా ఏం జరుగుతోంది? ఈ వచ్చే విద్యార్థులు అమెరికా బదులు ఇప్పటికే అమెరికాను దాటి కెనడా టాప్ పొజిషన్లో ఉంది. దగ్గర దగ్గర 4,20,000 మంది విద్యార్థులు వాళ్ళు కెనడాలో ఉన్నారంటే, ఈ మధ్యకాలంలో కెనడా మనం చూసాం భారత్తో కొంత సంబంధాలు కొద్దిగా ఇబ్బంది అయినా కూడా అంత పెద్ద ఎత్తున అక్కడికి విద్యార్థులు వెళ్ళగలిగారంటే కారణం ఏంటి? హై క్వాలిటీ ఎడ్యుకేషనే కాదు, పోస్ట్ ఎడ్యుకేషన్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ. ఇప్పుడు ఏం జరుగుతుంది? అమెరికాకి కేవలం 1 సంవత్సరంలోనే 4 లక్షల మంది ఉద్యోగాలు పెరిగిన ఫలితంగా వెంటనే సడన్ డ్రాప్ అవుతుంది. ఏం జరుగుతుంది? 4 లక్షల మంది విద్యార్థులు మరి రేపు తగ్గచ్చు. రాబోయే సంవత్సరం అమెరికాకి ఈ విధమైన ఆంక్షలు, ఈ ఒత్తిడి, ఈ ఆందోళనల ప్రభావం వల్ల 4 లక్షల మంది విద్యార్థులు తగ్గారంటే దాని ఫలితం ఏం జరుగుతుంది? వర్సిటీల ఇన్కమ్ దెబ్బతింటుంది, జాబ్స్ పోతాయి. అంటే దీనివల్ల అటు బ్రిటన్ లాభపడవచ్చు, ఏది యూకే లేకపోతే ఆస్ట్రియాకి పెరగచ్చు. అంటే ఏం జరుగుతుంది? ఈ వచ్చే విదేశీ విద్యార్థుల పైన ఆంక్షలు విధించటం వల్ల అమెరికా నష్టపోతుంది అనేది ముందు తెలుసుకోవాల్సిన నగ్న సత్యం అన్నమాట. ఇక్కడ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎవరు టెన్షన్ పడాల్సిన ఇష్యూ కూడా కాదనమాట. ఇది ఎంతకాలం ఉంటుంది? మహా ఉంటే 3-4 నెలలు, వెంటనే ప్రెషర్ బిల్డప్ అవుతుంది. యూనివర్సిటీల నుంచే కాదు, మొత్తం మేధావి వర్గం కానీ అందరూ కూడా ఇవాళ ఏదో ఒక అధ్యక్షుడు మారినంత మాత్రాన రాజ్యాంగం మారుతుందని అనుకోకూడదు. కొన్ని చట్ట సవరణలు చేయాలన్నా మనం చూసాం, జన్మతః పౌరసత్వ హక్కు అది ఎంత క్రిటికల్ అయిందో.
ఆ, అదేదో బిల్లు కూడా నిన్న ప్రవేశపెట్టారు రిపబ్లికన్ సభ్యులు. అయినంత మాత్రాన దానికి ఆమోదం లభిస్తుందా? ఇవాళ కోర్టులు ఉన్నాయి. ఆ, వీటన్నిటిపైన తీర్పులు మొన్న కూడా మనం చూసాం. సియాటల్ కోర్టు జడ్జిమెంట్ అధ్యక్షుడి ఆదేశాలను, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని దగ్గర దగ్గర 14 రోజులు ఆపేసిన పరిస్థితుల్లో 22 రాష్ట్రాలు ఈ జన్మతః హక్కు, పౌరసత్వ హక్కు రద్దు పైన వెళ్ళిన నేపథ్యంలో అన్నీ అనుకున్నవి జరుగుతాయని అనుకోకూడదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. దీనిపైన ఎవరు ఎటువంటి ఆందోళన పొందాల్సిన అవసరం లేదన్నమాట. For more updates, please subscribe Dutta Media.